ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలోని 20 మండలాలు తిరుగుతూ ఈరోజు మన కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రానికి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని, అదేవిధంగా ఈ నెల 20 తారీఖున హలో విద్యార్థి చెలో పాలము తెలంగాణ మట్టిపుత్రుల విద్యార్థి యువ సదస్సును జయప్రదం చేయాలని ఈరోజు మన కల్వకుర్తిలోని గెస్ట్ హౌస్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జి గడ్డ విజయన్న గారు, అదేవిధంగా సిపిఎస్ఐ పార్టీ, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకుడు పోతరెడ్డిపల్లి కృష్ణయ్య గారు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము మాట్లాడే విషయం ఏంటంటే, ఈ దేశంలో కులం వేల సంవత్సరాల నుంచి కులం అనేది ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేని ఒక సామాజిక రుగ్మత భారతదేశంలో ఉంది. అది ఏంటంటే కులము. వేల సంవత్సరాల నుంచి దళిత గిరిజన వెనుకబడిన కులాలకు చెందిన ప్రజలు, మైనార్టీలు, మరికొన్ని కులాలు దోపిడీకి అణచివేతకు గురవుతున్నారు. అంటరాని వారంటూ చదువుకు జ్ఞానానికి వారికి ఉండకుండా ఈ యొక్క మనధర్మ శాస్త్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందనేది ఇది మాకు స్పష్టంగా గత 12 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా ముఖ్య విషయం ఏంటంటే, ఈ దేశ సంపద భూమి ఓటు హక్కు ఉండకూడదని నిన్న మన ఎస్ఐఆర్ అనేది ఒకటి ప్రభుత్వం తెచ్చి అందులో 74 లక్షల మంది ఓట్లను గల్లంతు చేయడం జరిగింది ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అది ప్రతి ఒక్క అంటే గతంలో ఓటు లేకుండా ఏం జరిగింది, పెత్తందారుల భూస్వాముల ప్రయోజనాలు వాళ్ళ సంపదను అనుభవిస్తున్నారు. స్వాతంత్రానికంటే ముందు నుంచి కూడా ఇప్పుడు కూడా ఓట్లుంటే వీళ్ళు భారత రాజ్యాంగంలోని హక్కులు అడుగుతారని 74 లక్షల ఓట్లను గల్లంతు చేసిన ఈ ప్రభుత్వాలు ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. అదేవిధంగా ఈ దేశంలో బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లోని పేద ప్రజలు 185 మంది ఉన్నాము. వాళ్ళు పిడికెడంతా లేరు. 1% కొంతమంది ఉన్నారు, 4% రెడ్డిలు ఉన్నారు. వీళ్ళు గత స్వతంత్రం రాకముందు వీళ్ళే రాజులు, ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చినాక కూడా వీళ్ళే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఈనాడు పేద ప్రజలకు సహజ వనరులు దొరకకుండా కార్పొరేట్ వ్యవస్థను తెచ్చి పేదలను అన్ని రకాలుగా దోపిడీ చేస్తూ నిత్యావసర సరుకులకు అత్యధికంగా రేట్లు పెంచి పేదలు జీవించే హక్కును కూడా స్వేచ్ఛను కూడా భంగం చేస్తున్న ఈ యొక్క ప్రభుత్వాలకు ఎస్సీ ఎస్టీ పేద బడుగు బలైన వర్గాలు ఐక్యమయ్యి మన రాజ్యాధికారం వైపు పోవడమే మనకు అంతిమ లక్ష్యం. బహుజన రాజ్యాన్ని తెచ్చుకుంటేనే మన యొక్క వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ పేద ప్రజల వర్గాలు ముందుకు పోతాయనేది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని తీసేయాలనే కుట్ర వండుతుంది. హిందూ రాజ్యాన్ని నిర్మించాలనుకుంటున్నారు. కానీ మనమంతా ఒకటై బాబాసాహెబ్ ప్రపంచ మేధావి అయిన ఐక్యరాజ్య సమితే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో గొప్ప మహానుభావుడు, ఒక రాజ్యాంగ నిర్మాత అయినా కూడా వీళ్ళు మనధర్మ శాస్త్రాన్ని, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా మనధర్మ శాస్త్రాన్ని ఫాలోయింగ్ అవుతున్న ఈ యొక్క ప్రభుత్వాలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి రాబోయే ఎన్నికల్లో మన యొక్క బహుజన లీడర్లను ఖచ్చితంగా ఎంపీ ఎమ్మెల్యేలను గెలిపించుకొని రాజ్యాన్ని మనం పరిపాలించాలి. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిండు, బహుజన రాజ్యం తెచ్చుకుంటేనే మన బతుకులు మారుతాయని. అదేవిధంగా మాన్యవర్ కాశీరామ్ సార్ కూడా చెప్పిండు, 185 కూటికి లేకుండా వస్తున్నాము. అది వాస్తవం. సార్ మహానుభావులు ఆ రోజు పెద్దలు, మన బహుజన మహనీయులంతా ఆ రోజు అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, కాశీరామ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే సంత రవిదాస్ కావచ్చు, అశోక చక్రవర్తి కావచ్చు, గౌతమ బుద్ధు నుంచి తీసుకుంటే మన యొక్క
సామాజిక వర్గాల కోసం వాళ్ళంతా ఎంతో త్యాగాలు చేస్తే ఇలా వచ్చిన రాజ్యాంగంలో కొంతమంది ఈ యొక్క సంపదను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని మనల్ని ఇప్పటికీ నీచంగా చూస్తూ చదువుకు ఆర్థికానికి మన కనీసం జీవించే హక్కు కూడా లేకుండా ఇప్పటికీ మనకు మన గ్రామాలలో ఇల్లు లేవు. కానీ మన నరేంద్ర మోడీ పెద్ద మనిషి ఏమంటుండంటే ఈ దేశం అంతా బాగానే ఉంది, అంతా సమానమే అంటుడు. కానీ సంపదను కేంద్రీకృతం చేయాలి, బ్యాంకులను ప్రతి గ్రామానికి విస్తరించాలి. ఇవాళ వాస్తవంగా చూస్తే మనం ప్రజా సంఘంలో ఉన్న నాయకులు కానీ మన యొక్క బహుజనులు కానీ ఎంతోమంది చదువుకున్న మేధావులు కానీ మన ఖాతాలో మన అమ్మ ఖాతాలో ఇప్పటికీ ఒక 1000 రూపాయలు లేదు. ప్రభుత్వం మనకు అన్ని రకాల చేస్తామంటారు, కానీ చేసి నిత్యావసర వరకు సరుకులు పెంచి మనల్ని దోపిడీ చేస్తూ అంచువేత గురి చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మనమంతా ఇక మన రాజ్యం తెచ్చుకోవడం మనకు అంతిమ లక్ష్యం అని ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు నా యొక్క జైబీము తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.